డాక్టర్ గారు, జెనెటిక్ లోపాల వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయండి? యాహ్! అబార్షన్ వెరీ వెరీ డిప్రెసింగ్ థింగ్ ఫర్ ఎ ప్రెగ్నెంట్ వుమెన్. ఇన్ని రోజులు వెయిట్ చేసి ప్రెగ్నెన్సీ అనే హ్యాపీ న్యూస్ వినగానే ఇమ్మీడియేట్‌గా అబార్షన్ అయింది అంటే కొంచెము బాధపడతారు. సో, మనం ఏంటంటే వి హావ్ టు గివ్ క్వాలిటీ ట్రీట్మెంట్. ఇప్పుడు అబార్షన్ అయ్యే రిస్క్ ఏదన్నా ఉంది అంటే ఆ టైంలో మనం కన్సీవింగ్‌కి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేషెంట్స్ హై బీపీతో వస్తారు. హై షుగర్ కంటెంట్ ఉంటది. లేదా థైరాయిడ్, ప్రొలాక్టిన్ హెల్త్ చెకప్ చేసుకోరు. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తారు. సో, ఇలాంటి వాటి వల్ల అబార్షన్స్ అవ్వడం మనకు తెలుసు. కానీ జెనెటిక్ లోపం ఇండియాలో నంబర్ 1 కాజ్ ఆఫ్ అబార్షన్ ఇస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో, ఇండియాలో అనే కాదు, జనరలీ మిస్‌క్యారేజెస్ అయ్యాయి. అది కూడా ఫస్ట్ 3 మంత్స్ లోపే మిస్‌క్యారేజ్ అయింది అంటే బేబీలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం ఇస్ ద కామనెస్ట్ కాజ్ అని ప్రతి స్టడీ గాని, ఎవ్రీ పేపర్, ఎవ్రీ రీసెర్చ్ మనకి ఇదే చెప్తోంది. సో, జెనెటిక్ లోపాలు ఎందుకు వస్తాయి? ర్యాండమ్‌గా కొంతమందికి ర్యాండమ్‌గా స్పోరాడిక్. ఇప్పుడు మదర్, ఫాదర్ జెనెటికల్లీ నార్మలే ఉండొచ్చు. కానీ బేబీలో మ్యూటేషన్స్ వల్ల జీన్స్ మారొచ్చు. ఆర్ అబ్నార్మల్ ఎగ్, అబ్నార్మల్ స్పెర్మ్ ఫెర్టిలైజ్ అయిందంటే కూడా బేబీలో జెనెటిక్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, ఇలాంటి బేబీస్‌ని మనం ఐడెంటిఫై చేసే కంటే ముందే గర్భాశయం ఐడెంటిఫై చేస్తదండి. ఇట్ హాస్ ద కెపాసిటీ టు ఐడెంటిఫై ఎ నార్మల్ బేబీ అండ్ అన్ అబ్నార్మల్ బేబీ అండ్ నేచర్ ఇట్‌సెల్ఫ్ విల్ అబార్ట్ ద బేబీ. సో, అది గ్రోత్ కానివ్వదన్నమాట. సో, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద యూట్రస్. సో, ఇలా మనం టెస్ట్ చేసామనుకోండి అబార్షన్ అయిన తర్వాత బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ బయటపడతాయి. సో, బేబీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే అబార్షన్ అవుతదా? పేరెంట్స్‌లో ఉంటే అబార్షన్ అవుతదా? ఇది కూడా ఒక క్వెషన్. వెన్ ద పేరెంట్స్ హావ్ జెనెటిక్ ప్రాబ్లమ్ మనము కొన్ని టెస్టులు చేస్తాం. క్యారియోటైపింగ్ అని, దాని తర్వాత ఇంకొన్ని ఎక్సోమ్ సీక్వెన్సింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ అని కొన్ని టెస్ట్‌లలో జెనెటిక్ డిజార్డర్స్ బయటపడతాయి. అలా ఉన్నప్పుడు ఏ జీన్ వల్ల ప్రాబ్లమ్ వస్తోంది? అది మనం కరెక్ట్ చేసుకోవచ్చా? లేదా దానికి మనం వేరే స్పెర్మ్, వేరే ఎగ్ ఏమైనా వాడాల్సి ఉంటదా? సో, అబార్షన్ రిస్క్ కాకుండా మనం ముందే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి జెనెటిక్ కౌన్సెలింగ్ ఇవ్వాలి. మీకు అబార్షన్ అయ్యే రిస్క్ ఇంత ఉండొచ్చండి ప్రెగ్నెన్సీ వస్తే అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, వెన్ ద బేబీ ఈస్ అబ్నార్మల్ దెన్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద జెనెటిక్ డిసీజ్. కొన్ని మొజాయిక్ ఎంబ్రియోస్ ఉంటాయి. అంటే 50% బావుంటది ఎంబ్రియో, 50% బావుండదు. సో, ఇలాంటివి ఒక్కొక్కసారి అబార్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ వెన్ ఇట్ ఈస్ అన్ అన్‌యూప్లాయిడ్ ఎంబ్రియో క్రోమోజోమ్ నంబర్ 46 ఉండాలన్నమాట. అలా కాకుండా 47 45 ఆర్ ఇంకొక అబ్నార్మల్ నంబర్ వచ్చిందనుకోండి, ఇలాంటి బేబీస్ అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకసారి అబార్షన్ అయింది కదా అని రిపీటెడ్‌గా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి. బట్ బిఫోర్ యూ ప్లాన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మేక్ ష్యూర్ యూ గెట్ ఎవాల్యుయేటెడ్. కపుల్ వచ్చి ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇంకేమైనా టెస్టులు చేయాలా? ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్‌ని ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ముందే ఐడెంటిఫై చేయాలంటే ఐవీఎఫ్‌లో ఒక టెక్నాలజీ ఉంటది. పీజీటీ అని. సో, బేబీ జెనెటికల్‌గా నార్మల్ ఉందా? అబ్నార్మల్ ఉందా? అని ఈ పీజీటీ టెక్నిక్ ముందే ఐడెంటిఫై చేసి మనకు రిపోర్ట్ ఇస్తది. మేడం మీరు 5 ఎంబ్రియోస్ టెస్ట్‌కి పంపించారు. ఇందులో 3 ఎంబ్రియోస్ నార్మల్ ఉన్నాయి. 2 ఎంబ్రియోస్ అబ్నార్మల్ ఉన్నాయని రిపోర్ట్ ఇస్తారు. సో, మనం ఏం చేస్తాము? ఈ అబ్నార్మల్ ఉన్న ఎంబ్రియోస్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోకుండా నార్మల్ ఉన్న ఎంబ్రియోస్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సో, ఇలా మనం వాళ్ళకి కాబోయే అబార్షన్‌ని కూడా ఆపగలుగుతాం అన్నమాట. సో, సైన్స్ హాస్ అడ్వాన్స్డ్ సో మచ్ విత్ ఐవీఎఫ్ టెక్నాలజీ, విత్ పీజీటీ అండ్ విత్ జెనెటిక్ కౌన్సెలింగ్. నౌ వి ఆర్ ఆల్మోస్ట్ అబార్షన్ అయ్యే బేబీస్‌ని ఇచ్చేది చాలా మనకి పర్సెంటేజ్ తగ్గిపోయింది. Now we are successfully running our pregnancies and successfully providing healthy babies, genetic disease free babies to the world. Thank you.